థ్యాంక్ యూ. గ్రూప్లో ఇక జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన వారందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం మరొకసారి చదువుతాను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను రాయబడి. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆ థీమ్ లో వచ్చేసి పీస్ అనేటువంటి మాట రాయబట్టి వచ్చింది. ఇక్కడ నా యందు మీకు సమాధానం కలుగునట్లు అనేటువంటి మాటలో ఇక్కడ పీస్ అని చెప్పారు. దాంట్లో బ్రాకెట్ లో వచ్చేసి శాంతి అని చెప్పి ఇచ్చారు. సో కొన్ని వర్షన్స్ లో లేదా కొన్ని ప్లేసెస్ లో ఈ యొక్క పీస్ అనేటువంటి పదాన్ని మనం గమనిస్తే ఒక చోట శాంతి అని ఉంది, ఒక చోట సమాధానం అని, ఒక చోట నెమ్మది అనేటువంటి మాటలు మనం గమనించగలం. సో ఇక్కడ చూస్తే ఈ యొక్క శాంతి నేను శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అనేటువంటి మాట ఎక్కడుంది మనం గమనించగలిగితే ఇక్కడ చూస్తే 13వ అధ్యాయం, ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే ఆ మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. సో ఏమని రాయబడుతూ వచ్చిందంటే 14వ అధ్యాయంలో 27వ వచనంలో రాయబడుతూ వచ్చింది, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అనే మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. అక్కడ కూడా ఆ పీస్ అనేటువంటి మాట రాయబడుతూ వచ్చింది. సో ఇంకొక సందర్భాన్ని మనం గమనిస్తే అక్కడ కూడా ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఆ పీస్. సో మన యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ మనకు మన దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి మాట గురించి, ఆయన యేసు ప్రభు వారి యొక్క గుణగణాల గురించి మాట్లాడుతూ, ఆయన ఈ లోకానికి రాబోతున్నప్పుడు ఆయన గురించినటువంటి మాటలు మాట్లాడుతూ ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే నేను చదువుతాను ఒకసారి. 9వ అధ్యాయం 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని రాయబడుతూ వచ్చింది. ఆయనకి ప్రిన్స్ ఆఫ్ పీస్ అనేటువంటి మాట రాయబడుతూ వచ్చింది. సో ఈ యొక్క తర్వాత సమాధానం అనే ఇంకొక చోట రాయబడుతూ వచ్చింది. ఆ సమాధానం చూస్తే మనము ఈ యొక్క కీర్తనలు 122లో 122 వచనంలో చూస్తే ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారంలో నెమ్మది కలుగుదు అనే మాట రాయబడుతూ వచ్చింది. సో అక్కడ పీస్ అనేటువంటి మాట రాయబడుతూ వచ్చింది. అంటే ఆ యెరూషలేము ప్రాకారాల్లో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది అనేటువంటి మాటలు రాయబడుతూ వచ్చింది. అక్కడ ఎగ్జాక్ట్ గా తెలుగులో వచ్చేసి నెమ్మది అనేటువంటి పదం రాయబడుతూ వచ్చింది. ఇంగ్లీష్ లో పీస్ అనేటువంటి మాట రాయబడుతూ వచ్చింది. సో ఇక్కడ చూసాం కదా, 3 వివిధ రకాలైనటువంటి భావాన్ని, అంటే ఒకటే అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. శాంతి, సమాధానము, నెమ్మది, ఈ 3 వచన భాగాలు రాయబడుతూ వచ్చినాయి. మనము డిఫరెంట్ వచనాల్ని మనం గమనించినప్పుడు ఈ మాటలు మనకు అర్థమవుతాయి. సో ఈ మాటలు చెప్పడానికి యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే దానికి ముందు నుంచే చెప్తా ఉన్నారు అనమాట. సో ఈ యొక్క 16వ అధ్యాయంలో 33వ వచనంలో రాయబడినటువంటి మాట చెప్పడానికి ముందే దేవుడు హింట్ ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాడు, ఈ లోకం నుంచి వెళ్ళిపోయి తండ్రి ఎద్దుకు వెళ్తాడు అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడు. ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాడంటే 14వ అధ్యాయంలో నుంచి గమనిస్తా ఉన్నాడు. 14వ అధ్యాయంలో నుంచి ఆయన చెప్తా ఉన్నాడు ఏమనంటే, నేను మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను అనేటువంటి మాట ఈ 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడుతుంది. అనేక నివాసములు ఉన్నాయి, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను అన్నటువంటి మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. అక్కడ అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అంటే, నేను మీతో ఎక్కువ కాలం ఉండను, నేను వెళ్ళిపోతాను అని చెప్తా ఉన్నాడు. చెప్తూ దానికి ముందు ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు కలవరపడద్దండి, మీరు దేవుని విశ్వాసం కలిగి ఉండండి అని చెప్తూ ఆయన ఈ లోకంలో నుంచి నేను వెళ్ళిపోతా ఉన్నాను, తండ్రి ఎద్దుకు వెళ్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు, అక్కడ ఉన్నటువంటి తోమ, ఇక్కడ వీళ్ళంతా కూడా
యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. అట్లా మాట్లాడుతూ ఉంటే మీరు ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి మాట్లాడుతూ అట్లట్లట్లట్లే అలా కంటిన్యూ చేస్తూ నేను వెళ్ళిపోతా ఉన్నప్పుడు, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన మీకు ఆదరణకర్తగా ఉంటాడు. మిమ్మల్ని ఆదరిస్తాడు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తేనే మీ దగ్గరికి ఆదరణకర్త వస్తాడు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ ఆయన సత్యమైనటువంటి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ విధంగా మిమ్మల్ని అనాథలుగా విడువడు. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట. ఇంతకాలం నేను మీతో ఉన్నాను కదా, ఇలాగ మీతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సత్యమైనటువంటి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆ మార్గంలో నడిపించడం ఆయనకు వస్తాడు. నేను వెళ్తే ఆయన వస్తాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. చెప్తూ తర్వాత 15వ అధ్యాయంలో చూస్తే మీరు ఫలించండి, మీరు సంతోషంగా ఉండాలి. ఈ యొక్క ఫలించే విషయంలో మీరు సంతోషంగా ఉండాలి. ఆ తండ్రి మహిమపరచబడతాడు. మీరు ఫలింపగలిగినటువంటి జీవితం కలిగినప్పుడు ఆయన మహిమపరచబడతాడు అని చెప్తూ తర్వాత 16వ అధ్యాయంలో గమనిస్తే ఇంకా మీకు ఈ లోకంలో వచ్చేసి అభ్యంతరాలు వస్తాయి. మీకు ఈ లోకంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి అంటే ఒక యోహాను పత్రికలో ఏముంటుందంటే ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనే మాట రాయబడుతూ వచ్చిందన్నమాట. అంటే ఈ ఇవన్నీ కూడా ఈ యొక్క లోకాన్ని రూల్ చేస్తా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. సో ఇట్లాంటి స్ట్రగుల్స్ లో ఉన్నారు. ఎందుకంటే ఈ లోకాన్ని నేను జయించినానని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించినాను. మీకు ఈ లోకంలో శ్రమ కలుగును అనే మాట ఇక్కడ మనం చదువుతాం. ఈ లోకంలో శ్రమ కలుగును అనే మాట రాయబడుతుంది. అంటే శ్రమలు, ఇబ్బందులు కలుగుతాయి. అయితే మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించినాడు. ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా నేను జయించి ఉన్నాను. మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను జయించినాను కాబట్టి మీరు కూడా జయించగలరు. మీకు ఈ మాటలు చెప్తా ఉన్నాను ఎందుకంటే మీకు సమాధానం కలగండి. అయితే ఆ మాటలు చెప్తా ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే ఆయన చెప్తా ఉన్నాడు, నేను వెళ్తూ ఉన్నప్పుడు మీలో దుఃఖం కలిగి ఉంటుంది. అంటే కూడా ఒక మాట చూస్తాం, గమనించండి. 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 6 నేను ఈ నేను మీ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయంలో దుఃఖము నిండినదైన మాట రాయబడుతూ వచ్చింది. నిజంగా యేసు ప్రభు వారు అక్కడ వాళ్ళతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు దుఃఖంతో ఉండిపోయినారు. ఏంది ప్రభా, ఇన్ని రోజులు మాతో ఉన్నావు, ఉన్నట్టుండి సడన్ గా వెళ్ళిపోతే ఎట్లా? ఈ యొక్క అభ్యంతరాలు కలుగుతాయని చెప్తా ఉన్నావు, తర్వాత శ్రమలు కలుగుతామని చెప్తా ఉన్నావు. అయితే ఈ టైంలో ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారంటే ఆ పరిస్థితిలో వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. ఈ దుఃఖంతో ఉన్నారు. తర్వాత లాస్ట్‌కి చివరిగా చూస్తే నేను వెళ్ళిపోతా ఉన్నాను. కొంచెం కాలమే మీతో ఉంటాను. కొంచెం కాలం తర్వాత నన్ను చూడరు అని చెప్తున్నాడు. తర్వాత మళ్ళా నన్ను చూస్తారని చెప్తున్నాడు. ఈ ఈయన ఇవన్నీ మాటలు యేసుప్రభువారు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లైఫ్‌లో ఎట్లా ఉంటుందంటే 17వ వచనం. కాబట్టి 16వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకుంటా ఉన్నారు. ఏంటి ఆయన మేము చూడరు అని చెప్తున్నారు, మళ్ళీ చూస్తానని చెప్తున్నాడు. 2 విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఏంటని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. సో అట్లా చెప్తా ఉన్నాడు. అట్లా చెప్పి ఆలోచించుకుంటా ఉన్నారు. 19వ వచనం చూస్తే అక్కడ ఆలోచించుకుంటా ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉండేది. అందుకే ఆ ప్రభువారు అక్కడ అడుగుతా ఉన్నాడు, మీరు ఆలోచించుకొనొచ్చున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. తర్వాత 20వ వచనం చూస్తే మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క ప్రజలు
దేవుణ్ణి విశ్వసించినటువంటి వ్యక్తులు ఆ యొక్క విశ్వాసయాత్రలో కొనసాగుతూ ఉన్నప్పుడు, ఈ యొక్క కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు గుండా వెళ్తా ఉన్నప్పుడు, వాళ్ళు దుఃఖపడతా ఉన్నప్పుడు, ఏడుస్తా ఉన్నప్పుడు, బాధ గుండా వెళ్తా ఉన్నప్పుడు, ఈ లోకం వాళ్ళని ఎట్లా చూస్తుందంటే సంతోషిస్తుంది. ఈ లోకం వాళ్ళని చూసి ఏం చేస్తుందంటే సంతోషిస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ దేవుని నమ్మినటువంటి వాళ్ళు, ఆయన శిష్యులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు, ఆయన్ని ప్రేమించి ఆయన శిష్యులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు, ఆయన మహింపరిచేటువంటి వ్యక్తులు ఈ యొక్క శ్రమల గుండా, పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు, వాళ్ళు ఏడ్చి ప్రలాపిస్తూ ఉన్నప్పుడు లోకం ఏం చేస్తుందంటే సంతోషిస్తుంది. అయితే ఈ యొక్క దుఃఖముతో నిండినటువంటి దినాల్లో ఈ యొక్క లోకం ఏం చేస్తుందంటే సంతోషిస్తుంది. అయితే ప్రభువు వాళ్ళకి చెప్తా ఉన్నటువంటి మాట ఏమిటంటే, నిజంగా మీకు ఒకవేళ దుఃఖం ఉందంటే ఆ దుఃఖము కూడా సంతోషంగా మారుస్తుంది. మీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. 20 వచనంలో ఆ మాట రాయబడుతుంది. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. ఎంతవరకు ఉంటుందంటే, ఒక స్త్రీ ప్రసవించే టైంలో ఆ యొక్క గడియ వచ్చినప్పుడు ఎంతో వేదన పడుతుంది. అయితే శిశువు పుట్టిన వెంటనే ఆ లోకమందు నరుడు పుట్టిన అన్నటువంటి సంతోషం చేత ఆ వేదన జ్ఞాపకం చేసుకోదు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఆ ఉదాహరణ అక్కడ ఇస్తా ఉన్నాడు. తర్వాత దాని కింద వచ్చిన వాళ్ళు చూస్తే, ఆ మీరు నన్ను ఈ ఈ టైంలో మనం ఏమి అడగరు, అయితే ఏం అడిగినా కూడా అనుగ్రహించబడుతుంది అని చెప్తా ఉన్నాడు. అయితే మీ యొక్క సంతోషాన్ని పరిపూర్ణ మగునట్టుగా అడగండి అని చెప్తూ లాస్ట్కి చివరిగా నేను ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనము కలుసుకుంటాము అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. అంటే ఒకరోజు నేను తండ్రి ఎద్దుకు వెళ్తా ఉన్నాను, మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్తా ఉన్నాడు. సో నేను వెళ్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఈ లోకాన్ని విడిచిపెడతా ఉన్నాను, తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను అని నేను మీకు ఇప్పుడు గూఢార్థంగా చెప్తా ఉన్నప్పటికీ కూడా అని చెప్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తాను, తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ నేను తిరిగి అంటే వస్తాను, నేను మీతో మళ్ళీ మనం కలుసుకుంటాము అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. సో ఆ తండ్రి దగ్గర నుంచే వచ్చినాను, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, మళ్ళీ మనం ఒకరోజు కలుసుకుంటాము, మీరు ఒంటరిగా నేను విడిచిపెట్టడం లేదు, తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను అనేటువంటి మాట 32 వచనంలో రాయబడుతూ వచ్చింది. సో వాళ్ళు ఆ రాయబడుతూ ఉన్నటువంటి ఆ మాట మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తే ఆ మాట చెప్తూ నేను ఒంటరిగా లేను, నేను తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను అనే మాట చెప్తా ఉన్నాడు. చెప్తూ ఈ ఈ మాట చెప్పినాడు ఏమనంటే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించినాను అంటూ మాట రాయబడుతుంది. ఇక్కడ చూస్తే ఆయన యేసు ప్రభు వారు తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మళ్ళా పంపిస్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళతో పాటు ఉండడానికి, వాళ్ళని అనాథలుగా వెళ్ళుకోకుండా ఉండడానికి, ఈ యొక్క శ్రమల కాలంలో, ఇబ్బందుల కాలంలో, ఈ యొక్క పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళకి తోడుగా ఉండడానికి, మేము అనాథలం, మాకు యేసు ప్రభు మాకు ఇప్పుడు తోడుగా లేడు, తర్వాత దేవుని యొక్క ఆత్మ కూడా మాకు తోడుగా లేరు, ఎవరు లేరు, ఆ యొక్క వాళ్ళతో ఆ యొక్క సహవాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు అవి సడన్ గా మాటలు చెప్పేసరికి వాళ్ళు ఎంతో దుఃఖంతో, వేదనతో వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ మాట చెప్తూ వచ్చినారు. అందుకే మీరు ఈ యొక్క సమాధానాన్ని పోగొట్టుకోవద్దండి. మీరు ఈ యొక్క నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని, శాంతికరమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే ఆ శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని మాట రాయబట్టవచ్చు. సో అక్కడ గమనిస్తే మనం ఇక్కడ గమనిస్తే ఇంకొక విధంగా, ఇంకొక స్లైట్ యాంగిల్లో మనం గమనిస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే, ఈ లోకంలో యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపడము, వీటన్నిటిని కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారంటే కల్మషంతో ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళు ఈ లోకంలో ఎలా ఉన్నారంటే, ఇంకొక మాట ఏమిటంటే, దుష్టులకు నెమ్మది ఉండదు అని మాట రాయబడుతూ వచ్చింది. వారు వేదన గల వారే పండుకునేదని అని మాట రాయబడుతూ వచ్చింది. నిజంగా కొంతమంది జీవితాన్ని మనం గమనించినట్టయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టాలు గుండా, లేకపోతే వాళ్ళ పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు.
యేసు ప్రభు వాళ్ళ జీవితంలో లేడు. చీకటి కలిగినటువంటి జీవితం కలిగి కొనసాగుతూ ఉంటారు. అయితే వాళ్ళలో దేవుని యొక్క ఆత్మ లేదు. తర్వాత యేసు ప్రభు వారు కూడా లేరు. అటువంటి జీవితాలు కలిగినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే వేదన కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. వేదన కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఈ యొక్క ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నటువంటి మాట రాయబడడానికి ముందు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే అక్కడ లోకంలో దుస్సహమైనటువంటి వేదనలు కలిగి ఉన్నారు అన్నటువంటి మాట రాయబడుతూ వచ్చింది. అంధకారము, దుస్సహమైనటువంటి వేదనలు అనేటువంటి మాట రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనాల్లో మనం గమనిస్తే లోకంలో అంధకారము, దుస్సహమైనటువంటి వేదనలు కలిగినారు అనేటువంటి మాట రాయబడుతూ వచ్చింది. అంటే వేదనలు, అంధకారము ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి. వీటన్నిటి పరిస్థితుల్లో సమాధానం కానీ, శాంతి కానీ, నెమ్మది కానీ కలిగి జీవించడానికి అవకాశం లేదు. అయితే అటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే నేనే మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. సమాధానాన్ని అనుగ్రహిస్తాను, శాంతిని ఇస్తాను అని చెప్తూ వచ్చినాడు. నేను ఈ మాటలు చెప్తాను, మరి తిరిగి నేను వస్తాను, తిరిగి మనం అక్కడ మధ్యాకాశంలో కలుసుకుంటాము. నేను తండ్రి ఎద్దకు వెళ్తా ఉన్నాను, మీరు కూడా ఒక రోజు తండ్రి ఎద్దకు వస్తారు. నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళ్తున్నాను అని చెప్తూ వచ్చినాడు. నిజంగా మనం కూడా లోకంలో అట్లాంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా యేసుప్రభుని సొంత రక్షణగా అంగీకరించకపోతే వాళ్ళు నిజంగా వేదన గుండా, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి గుండా, నెమ్మది లేనటువంటి పరిస్థితి గుండా వెళ్తా ఉంటే ఆయన మనకి ఎట్లాంటి దేవుడుగా ఉన్నాడంటే ఆయన నెమ్మదినిచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఇచ్చేటువంటి శాంతి సమాధానాన్ని ఈ లోకంలో ఇచ్చేటువంటి శాంతి సమాధానం కాదు. దేవుడు నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా యొక్క నెమ్మదిని, ఆ యొక్క సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళుతున్నాను మాట రాయబడుతూ వచ్చి అట్లాంటి అంటే ఎంత ఆ యొక్క సమాధానాన్ని, శాంతిని ఇచ్చినప్పుడు మనలో దేవుడు ఎలాంటి సంతోషాన్ని ఇస్తాడంటే చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఎప్పుడు అంటే ఆయన మన పాపాలకి ఆయన శాంతికరమైనాడు. ఆయన మన పాపాల కోసం రావాల్సిన శిక్షంతా ఆ కలవరి శిలువలో భరించాడు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినప్పుడు కలవరం లేకోకుండా నిజంగా కలవరం కలిగినటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారేమో, ఆ పరిస్థితి గుండా వెళ్తా ఉంటే ఒక్కసారి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని ఒకసారి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదైన వాడును, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన సమాధానాన్ని, శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. నిజంగా మనం దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలంగా నిజంగా యేసు ప్రభువుతో సరైనటువంటి సహవాసం లేక, పరిశుద్ధాత్మతో సరైనటువంటి ఆ యొక్క సహవాసం లేక అటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, అనాథలుగా ఉన్నావేమో. ఈ యొక్క లోకంలో యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం ఈ యొక్క వీటిని బట్టి మనము కొంత దేవునికి, యేసు ప్రభువుకి మనకి, లేదా దేవుని యొక్క ఆత్మకి మనకి, ఆ యొక్క ఆత్మకి సంతోషం లేనటువంటి పరిస్థితులు ఉన్నామేమో. అటువంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉంటే ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే నేను ఈ లోకాన్ని జయించినాను, మీరు ధైర్యం తెచ్చుకోండి అనే మాట. ఈ లోకంలో శ్రమ కలుగును, అయితే మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించినాను అని ఈ మాట చెప్తున్నారు. సమాధానం కలుగునట్టుగా ఈ మాట చెప్తున్నారు. అందుకే ఒక మాట ఏమైనా రాయబడుతూ వచ్చిందంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైయులకు రాసిన పత్రికలో ఒక మాట ఏమైనా రాయబడుతుందంటే ప్రభువు ఒకరోజు పరలోకం నుంచి వస్తాడు, అప్పుడు బోర శబ్దంతో మనం ప్రభువుని ఎదుర్కొంటాము. కాబట్టి ఈ మాటలు చెప్తూ ఒకరికొకరు ఆదరించుకోండి అని చెప్తా ఉన్నాడు. అటువంటి ఆదరణ కలిగి మీరు ఒకరికొకరు ఆదరించుకోండి అని మాట రాయబడుతూ వచ్చింది. నిజంగా ఆయన కలుసుకుంటాము, లేకపోతే రెండవ రాకలో ఆయన కలుసుకుంటాము అన్నటువంటి ఆ యొక్క నిర్ణయత, నిరీక్షణ మనం కలిగినప్పుడు ఈ లోకాన్ని బట్టి మనము దుఃఖంతో ఉండము. నిజంగా చెప్పనసఖ్యమున మహిమావత్యం కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి ఈ లోకంలో కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ విధంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడు ఈ వాక్యం దీవించును.